వాళ్ళకి నోటప్పుడు ఇలాంటి చిల్లర మాటలు రావు. ఒక నాగార్జున గురించి మాట్లాడిన మాట ప్రత్యేకించి బాగా ఆ చిల్లర బతుకులు అలవాటు పడిన వాళ్ళకే ఆ మాటలు స్టేట్మెంట్ ఇవ్వడమే కాకుండా దగ్గరుండి మామ పంపుతున్నా అదే చెప్తా, ఆ ఇష్యూనే చెప్తా. ఆ మాట దగ్గరుండి మామ పంపుతున్నాడు, అది వెళ్ళక విడాకులు తీసుకునేది ఇంకా హీనమైన మాట. అదే చెప్తా, అర్థం కాదు. బుద్ధి జ్ఞానం కడుపుకు అన్నం తినే మాటలు కాబోయి అది ఆ మాట మాట్లాడటం. ఆడపిల్ల మళ్ళీ ఆడజన్మ ఎత్తింది, ఆడజన్మ ఎత్తి ఇలా మరో ఆడదాని గురించి ఇలా మాట్లాడటం. తన గురించి ఒక మాట ఏదో ఎవరో ట్వీట్ చేస్తే అది కేటీఆర్ మనుషులు అని చెప్పి అపోహతోటి ఆధారం లేదు, దానికి అపోహ పడితే ఏదో మాట్లాడేసింది. ఇవాళ ఏ మొహం పెట్టుకుని నువ్వు ఆ ఆడపిల్ల మీద అంటున్నావు అంటే సార్? అంటే సడన్ గా ఇప్పుడు చూడండి, ఆవిడ అధికారంలోకి చాలా మనకి దగ్గరగా 4-5 months అవుతుంది దగ్గరగా. అయితే ఇన్ని రోజులు లేని ఈ హైడ్రా ఇది అయిన తర్వాత ఇది పెట్టడం, దీనికి ఏమైనా లింక్ అంటారా? 100% లింక్ అమ్మా. ఇది హైడ్రా మీద ప్రజలు చాలా కోపంతో ఆగ్రహంతో ఉన్నారు. కనపడితే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం తరపున ఏ మినిస్టర్ అయినా వెళితే కనపడితే జుట్టు లాగి తన్నే పరిస్థితిలో ఉన్నారు. దాని నుంచి డైవర్ట్ చేయడానికి ఇప్పుడు వీళ్ళకి ఏమైపోయిందంటే అక్కడ ఆంధ్రలో కానీ ఇక్కడ కానీ వీళ్ళకి ఏమైపోయిందంటే వీళ్ళు ప్రజల్ని డైవర్ట్ చేయడానికి సినిమా వాళ్ళని వాడుకుంటాం, సినిమా వాళ్ళ మీద ట్రోల్ చేయటం. తద్వారా ప్రజలు సినిమా వాళ్ళు కానీ మళ్ళీ క్రేజ్ ఉంటుంది కదా, ప్రజల మైండ్ అంతా డైవర్ట్ అయిపోతుంది. ఇది మొదలైపోయింది. ఆయన శిష్యుడే కదా, ఆయన అక్కడ చేస్తారా, ఆ శిష్యుడే ఇక్కడ డ్రామా. ఇది కేవలం హైడ్రా మీద ప్రజలకు ఉన్న ఆగ్రహాన్ని బలిపించడానికి, దాన్ని అలా వేడి తగ్గించడానికి ఇలాంటిది ఒక డ్రామా. ఈ డ్రామాలో వాళ్ళతో అనుకున్నారు కానీ వాళ్ళకే ఎదుర్కొంటుంది. ఎందుకంటే మాట్లాడటంలో ఈ కల్చర్లెస్, మీనింగ్లెస్, రూత్లెస్, ఇడియాటిక్ స్టేట్మెంట్ వల్ల ఈ అమ్మాయి ఒక ఆడది అంటానికి కూడా అనర్హులు. ఇప్పుడు ఆడవాళ్ళందరూ, ఈ సమాజంలో ఉన్న ఆడవాళ్ళందరూ ఆ అమ్మాయిని వేరే చూపాలి. ఒక ఆడపిల్ల ఎట్లా అంటావు నువ్వు? సినిమా నీకు నువ్వు ఆడదానివి కదా అంటే నిన్ను అలాగే చేశారా మీ వాళ్ళు? అడగచ్చుగా, ఏమా నేను అందుకని నువ్వు చెప్తున్నావా అని అడిగితే ఎక్కడ పెట్టుకుంటున్న మొహం? బుద్ధి ఉండాలి కదా. ఒక నాగార్జున స్థాయి ఏంటి, నాగార్జున స్టేటస్ ఏంటి, ఆ ఫ్యామిలీ అక్కినేని ఫ్యామిలీ 50 సంవత్సరాలుగా అయింది ఈ దేశంలో. నువ్వు ఎవరి కాళ్ళు పట్టుకున్నావు, ఎవరి దగ్గర పంచం చేరుతూ నీకు పదవి కూర్చి వాళ్ళకి ప్రజలు నిరాజనలో 50 ఏళ్ళుగా నిరాజన పడుతున్న ఫ్యామిలీ అక్కినేని ఫ్యామిలీ. ఆ ఫ్యామిలీ నువ్వు ఇంత హీనంగా మాట్లాడతావా నీకు రాజకీయాల కోసం? అన్ని అబద్ధాలు. ఏది కేటీఆర్ అట అందరికి డ్రగ్స్ అలవాటు చేస్తావు. నువ్వు ఎప్పుడు చూసావు? తొంగి చూసావా? ఇళ్లలో తొంగి చూడటం, తెరచాటు నుంచి చూడటం, కిటికీలను తొంగి చూడటం, ఈ దౌర్భాగ్యపు అలవాట్లు ఉన్నాయా నీకు? తొంగి చూసావా నీకు తెలియటానికి? ఏం చూసావు? లేకపోతే రహస్య కెమెరా పెట్టి ఏమైనా చెప్పు, ఒక్కటి చెప్పు. ఇదిగో నీకు ఫలానా వాడికి అలవాటు చేశాడు, ఆయన నాతోటి ఇలా చెప్పాడు, ఇదిగో నా దగ్గర వీడియోస్ చూపించు, దమ్ముంటే చూపించు. సిగ్గులేని మాటలు, లాజిక్ గాలి మాటలు మాట్లాడటం కాదు. ఆయన వల్ల ఇంకోటి కూడా ఉంది, నాగార్జున వల్ల భయపడిపోయి అమ్మాయిలందరూ హీరోయిన్లందరూ పెళ్లి చేసుకుంటున్నారు. ఏ హీరోయిన్ చెప్పిందమ్మా నీ దగ్గరికి వచ్చి? నీ దగ్గర ఏ హీరోయిన్ వాపోయింది? ఎవరిని ఓదార్చావు నువ్వు? పిలు. మా హీరోయిన్లను మీ దగ్గరికి రారు. మా హీరోయిన్లకి అలాంటి సమస్యలు ఉంటే మా దగ్గర చెప్పుకుంటారు, మా ఇండస్ట్రీలో చెప్పుకుంటారు, మా ఇండస్ట్రీలో పెద్దలకు చెప్పుకుంటారు, మా ఇండస్ట్రీ మేము సమర్థించుకుంటాం, మేము కావాల్సిన న్యాయం చేయాల్సింది చేసుకుంటాం. మీ దగ్గరికి మీ దగ్గులుబజ్జి రాజకీయాల దగ్గరికి వచ్చి మేము చెప్పుకోం. మా ఇండస్ట్రీ ఎప్పుడు రాదు మీ దగ్గరికి. మీరు వస్తారు, మీరు మమ్మల్ని తిడతారు, మమ్మల్ని వాడుకుంటారు. మళ్ళీ తర్వాత ఎలక్షన్ వచ్చేప్పుడు డబ్బుల కోసం జోలేదు పట్టుకు వస్తారు. మీరు బెగ్గింగ్ బోల్తో వస్తారు మీరు మా దగ్గరికి, సినిమా వాళ్ళ దగ్గరికి, మాకు ఎలక్షన్ ఫండ్స్ ఇవ్వండి కానప్పుడు మేము మమ్మల్ని వాడుకుని తిట్టుకుంటే మీది డబుల్ స్టాండర్డ్ మీది. మేము అలా కాదు, ఎప్పుడు మీ దగ్గర రాము. మా ఇండస్ట్రీకి కావాల్సిన మెయిన్ ట్యాక్స్లకి అలాంటి అయితే మా ఛాంబర్ వెళ్తుంది. మా పర్సనల్ విషయాలకి ఏనాడు ఏ రాజకీయ నాయకుడి దగ్గరికి మా ఇండస్ట్రీ రాదు. మా రాజకీయ నాయకులు మీరు లాక్కుంటారు, మేము రాము. మేము ఎందుకంటే మీరు ఒక క్యారెక్టర్ లేని రాజకీయాలు, మీ క్యారెక్టర్లెస్, మీరు ఒక వికృత బురదలో పురుగులు లాంటి రాజకీయాలు మీవి. కనుక మీ పురుగులతోటి మేము ఇప్పుడు మా సమస్యలు చెప్పుకుంటాను రాము. అది వచ్చారని చెప్పు. ఎవరు చెప్పారు నీకు? చెప్పారు ఎవరన్నా? చెప్తే చెప్పు. ఒకవేళ సాక్షి చెప్తే చెప్పు. బుద్ధి ఉండాలి మాట్లాడటానికి. వాళ్ళిద్దరు చైతూ చెప్పాడా, సమంత చెప్పిందా మేమిద్దరు విడిపోవడానికి కేటీఆర్ కాదు. నీకు రాజకీయంగా క్రోధం ఉంటే రాజకీయంగా తెలుసుకో, రాజకీయంగా మాట్లాడు. సమాజం అలా చేత కాక ఫోన్ ట్యాపింగ్ అన్నారు, అక్కడ ఏమి దొరకలేదు, ఇంకోటి అన్నారు, ఎక్కడ రకుల్ సింగ్ ఏమి దొరకలేదు. ఆడపిల్లల మాటల పేర్లు తీసుకొచ్చి పబ్బం గడుపుకుందాం అనుకుంటున్నారా?
రఘుల్ప్రీత్ సింగ్ అంటే ఒక ప్రెసిడెంట్ అప్పుడు ఆ టైంలో ఆయన వైస్ ఇదే డిప్యూటీ సీఎం ప్లస్ ప్రెసిడెంట్ ఆఫ్ ది పార్టీ. ఆయన దగ్గరికి అమ్మాయి మీద ఏదో ప్రాబ్లం వస్తే అమ్మాయికి డ్రగ్స్ వాళ్ళందరూ వస్తే ఆ పొజిషన్లో ఉన్న కలవటానికి వస్తే బెడ్ మీద పడుకున్నట్ట, కలవటానికి వస్తే డ్రగ్స్ ఇచ్చినట్ట. ఈ చిల్లర బుద్ధులు మీ బుద్ధులయ్యి, మీ నీచపు లక్షణాలయ్యి, మీ నీచుల కోరి అలవాట్లు అలాంటివి. కలబడితే చాలు, అమ్మాయి కనబడితే బెడ్రూమ్లోకి వెళ్ళడం మీ బుద్ధులు, మీ రాజకీయాల బుద్ధులు. అమ్మాయిలు తార్చి పదవులు పొందడం మీ బుద్ధులు, కాదు మాకు కాదు. మీ అలవాట్లు మాకెందుకు అంటగడతారు? మీకు అమ్మాయిలు తార్చి మంత్రి పదవులు పొందడం, అమ్మాయిలు తార్చి పదవులు పొందడం, డబ్బులు మూటలు ఇచ్చి మీ బతుకులు అలాగే ఉంటాయి. మీ బతుకులు అలా ఉంటాయి కనుక మావి కూడా అలా అనుకుంటే ఎట్లా? నాగార్జున అంటే మాట నా నోటప్పుడు మాట మాట్లాడటానికి కూడా నీకు ఆడదానికి ఎలా వచ్చిందో నీకు ఇవాళ సమాజం మొత్తం ఆడవాళ్ళు మొత్తం అందరూ సురేఖను నిలదీయాలి ఎక్కడికి వెళ్తే అక్కడ. ఆ మాటను వాపసు తీసుకుని క్షమాపణ చెప్పమని ఇవాళ కేటీఆర్కి. అయితే ఇంత జరుగుతున్నా కూడా మరి సార్ అంటే ట్వీట్ ద్వారా వాళ్ళు స్పందించారు కానీ మరి ఎటువంటి ప్రెస్ మీట్స్ కూడా పెట్టలేదు ఎందుకు నాగార్జున గారు? పెట్టరమ్మా, నాగార్జున క్యారెక్టర్ అది. ఎందుకంటే నాగార్జున ఇవాళ కూడా స్పందించాడు. ఎందుకు నాగార్జున ఎప్పుడంటే ఈ రాజకీయాల కమెంట్లు అసలు స్పందించాడు. అదే చిల్లరగా వాళ్ళంతా ఏదో అవసరం కొద్ది ఎప్పుడు మాట్లాడి ఇవాళ ఏ పార్టీలో ఉంటారు, రేపు ఏ పార్టీలో ఉంటారు, ఏ కండువా కప్పుకుంటారు, ఏ సిద్ధం వాళ్ళు ఎక్కడ లక్ష్మి కెమిలియన్ బతుకులు వాళ్ళ మాటల గురించి మనం ఎందుకు పట్టించుకోవాలి అని పట్టించుకోడు. ఇవాళ కూడా ఎందుకు పట్టించుకోడు? వ్యక్తిగతంగా తనని దోషం. మామూలుగా ఉంటే పట్టించుకోడు, గతంలో ఎప్పుడు పట్టించుకోవాలి. ఈ వ్యక్తిగతంగా తనని ఒక తప్పుడుగా కోడలను పంపించాడు, ఈ మాట జిగుత్సాకరంగా ఉంది. ఆ మాట మనకే అసహ్యంగా ఉంది. ఇంకెంత బాధపడతాడు కనుక స్పందించు క్షమాపణ చెప్పన్నాడు, క్షమాపణ చెప్పింది. దాంతో అడగబోతున్నాను అంటే ఓవరాల్ ఇంత పెద్ద రాంగ్ స్టేట్మెంట్ ఇచ్చి హోల్ ఆంధ్రప్రదేశ్ అడుగుతల సినిమా ఇండస్ట్రీ ఎన్ని వర్గాలు అన్ని కూడా స్పందించాయి. అయితే ఇంత పెద్ద స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత సారీ చెప్పడం అనేది ఎంతవరకు కరెక్ట్ మీరు అంటారు? ఇప్పుడు కరెక్ట్ గా సారీ కూడా సరిగ్గా చెప్పలా. మీరు బాధిస్తే అంటే బాధిస్తుందో లేదో తెలియదు. నువ్వు ఒక ఆడదానికి తెలీదా? ఒక ఆడదాని మీద ఇలాంటి మాట అంటే బాధిస్తుందో లేదో తెలీదా? బాధిస్తే క్షమాపణ అంట. సరే పవన్ మనాడు నాగార్జున ఏంటంటే ఇనఫ్ ఈజ్ ఇనఫ్, ఆ దరిద్రులతోటి ఆ చట్టాలు ఆ పెంట మీద రాయొద్దు మనం వచ్చి దరిద్రాన్ని ఇగ్నోర్ చేస్తారు. అందుకని ప్రెస్ మీట్ పెడితే అందరూ ట్వీట్లు చేస్తున్నారు కానీ అలాంటి వాళ్ళు మాట్లాడుతున్నాం. కానీ అతను ప్రెస్ మీట్ పెడితే బాగుంటుంది. కానీ అతను నైజం కాదమ్మా, అది నీలాంటి చిల్లరాడు కాదు. అతను క్లాసిక్ పర్సన్. ఏ మాటలు ఎక్కడ గొడవలు ఉండవు, ఎప్పుడు ఏది వ్యాపారం చేసినా యాక్ట్ చేసినా ఎవరితోటి చాలా సాఫీగా డీసెంట్గా జెంట్లుగా వెళ్ళిపోతూ ఉంటాడు. తన డబ్బు తను బాగా నిలబెట్టుకుంటాడు, సంపాదించుకుంటాడు. అదే మీ డబ్బు దొబ్బడు, మీలాగా రాజకీయ నాయకులాగా ఇతరులు పేదల డబ్బు దొబ్బడు. తన కష్టపడి సంపాదించింది తన దీని మీద కాపాడుకుంటాడు. అదైతే మీలాంటి చిల్లర బుద్ధులు లేవు కనుక మీలాగా చిల్లరగా మాటకు మాట అచేతకు మాట చిచి అని ఇగ్నోర్ చేస్తాడు. అందుకని ఓవరాల్ గా ఈ కన్వర్జేషన్ కి ఏమంటారు మీరు? ఇది సురేఖ బుద్ధి తెచ్చుకోవాలమ్మా. సురేఖ కాదు, సురేఖకి బుద్ధి చెప్పాలి ఈ సమాజంలో ఉన్న ప్రతి ఆడవాళ్ళు. ఇలాగో ఆడపిల్లని హీరోయిన్ అంత మాత్రాన నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావా? హీరోయిన్ అయినా ఆడ కూతురే కదా, నిన్నంటే ఇంత రోషం వచ్చింది నీకు ఆడపిల్లలు అన్నక్కర్లేదు అని ప్రజలందరూ అమ్మాయి నిలదీయాలి, ఎక్కడికక్కడ నిలదీయాలి అందరిని. ప్రతి ఆడవాళ్ళు ఒక సమాధానం అంటే ఒక అమ్మాయిని అనుకుంటే మీరు పొరపాటు ఇలాగ అంటానే ఉంటారు. సమూహాన్ని సమాజాన్ని అన్నట్టు సమాజాన్ని కించపరిచినట్టు అమ్మాయి అంటే నాగార్జున మీద అంటే నాగార్జున వెళ్ళమంటే వెళ్తుందా అమ్మాయి? అంత చీప్ క్యారెక్టర్ అమ్మాయి. అసలు మాట్లాడు నాగార్జున వైపు తప్పు మాట అట్లా ఉంటే దానికి ఈ రకంగా ఆలోచిస్తే కూడా అంటే నాగార్జున వెళ్ళమంటే ఎవరి దగ్గరికి వెళ్ళి పడుకోమంటే ఎవరి దగ్గరికి వెళ్ళి పడుకో, అంత చీప్ పిల్ల. ఇద్దరు క్యారెక్టర్ అసాసినేట్ చేసింది కదా. ఆ ప్రతి ఆడవాళ్ళు ఇది దీన్ని ఖండించాలి. ఇది కరెక్ట్ కాదు. అమ్మాయిని అంటే మా ఆడజాతిని అన్నట్టే అని మీరు స్పందించాలి. లేకపోతే రేపు మిమ్మల్ని అంటాడు. వీళ్ళ భాష వీళ్ళ ఇది రేపు ఎవరినైనా అంటారు. కనుక ఆడవాళ్ళందరూ స్పందించాలి. అమ్మ తల్లి సురేఖ, నువ్వు ఒక మంత్రివి అని గుర్తుపెట్టుకో. నువ్వు వీధి రౌడీవి కాదు, నువ్వు సారా అంగళ్ళలో అల్లరి చేసేదానికి కాదు, నువ్వు ఒక మంత్రివి. మంత్రిగా ఆ మర్యాద కాపాడుకోమ్మా. చిల్లర